హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ప్రయోజకుల్ని చేయాలి అనే అంశంపై మాట్లాడుకుందాం. మనం ఎంతో ప్రేమగా మన పిల్లల్ని పెంచుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా నేటి తరంలో పెద్దలకు పిల్లలకు మధ్య కొంత అవగాహన లోపం ఏర్పడుతుంది. మరి ఈ అవగాహన లోపం ఎక్కడ ఏర్పడుతుంది, మనం దానికై తీసుకోవలసినటువంటి చర్యలేంటి అనే అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. మనం పిల్లల్ని 5 సంవత్సరాలు వచ్చే వరకు రాజకుమారుల్లా అతి గారాబంగా పెంచాలి. ఎందుకంటే వాళ్ళకి మన గురించినటువంటి, మనకు వారిపై ఉన్నటువంటి ప్రేమ కూడా అర్థమవుతుంది. ఆ పైన 15 సంవత్సరాలు వచ్చే వరకు మనం ఆజ్ఞాపిస్తూ పెంచాలి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఏది, చెడు ఏది అని తెలుసుకునే వయసు కాబట్టి అలా పెంచాలి. తర్వాత వారికి జీవితం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు 16 సంవత్సరాల తర్వాత ఒక స్నేహితుడిలా భావించి పెంచాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అయితే పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు, గారాబంగా పెంచడం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులు అవుతారు, గారాబంగా పెంచితే మనకు మన దేశానికి కూడా సమస్యలా మిగిలిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చిన్నతనంలో మన తల్లిదండ్రి నుంచి మనం ఏం కోల్పోయాం, ఏ విషయాల ద్వారా జీవితంలో మనం ఈ స్థితికి వచ్చాం, ఈనాటి స్థితికి గల కారణాలేంటి, అవన్నీ గమనిస్తూ అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి. మనము మన పిల్లలకి అలాంటి తప్పులను అందించకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు పెరిగి పెద్ద ప్రయోజకులుగా మారి మనల్ని ఉద్ధరించే స్థితిలో ఉండాలి. కానీ మనమే వారిని చూసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదనేగా అర్థం. అందుకే మనము సరైన బాటలో పెంచుదాం, వారిని ప్రయోజకులుగా చూద్దాం. నమస్కారం, మీ వనజ బలుసాని.